ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అన్నది ఎంతోమందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా. సాధారణంగా నేను ఏ వ్యక్తి గురించి కూడా మాట్లాడదలుచుకోను కూడా. సో వీడెవడో కానీ నాకు తెలీదు, బట్ వీని మొహాన్ని ఎప్పుడప్పుడు టీవీలో చూసి ఉంటాను. వీడి పేరేంటో కూడా నాకు సరిగా తెలీదు. బహుశా ఈ మధ్య అవకాశాలు లేవేమో. సో ప్రొడ్యూసర్లు ఇచ్చేటటువంటి 10,000, 20,000 కోసం మొహానికి రంగులు వేసుకొని నటించేటటువంటి ఓ నటుడు వీడు కూడా గాంధీజీ గారిని విమర్శించే స్థాయికి ఎదిగాడంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది. మరి ఈ వ్యక్తికి గాంధీజీ గారి గురించి ఏం తెలుసో నాకైతే తెలియదు, కానీ బాగా తాగి గాంధీజీ గారి గురించి చాలా మాట్లాడాడు. గాంధీజీని విమర్శించేటటువంటి వ్యక్తిత్వం అనేది తిప్పి కొడితే ఆంధ్రప్రదేశ్లో ఒక 5-6 వేల మందికి తెలియవు. నువ్వు ప్రపంచంలోనే ప్రతి ఒక్క వ్యక్తికి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజల నోళ్ళల్లో వాళ్ళ నాలుక మీద నానేటటువంటి ఒక పేరు మహాత్మా గాంధీ. ఆ వ్యక్తిని విమర్శించే స్థాయి అనేది తన సెక్సువల్ లైఫ్ గురించి, అది కూడా నీకు లేవా, నువ్వు మనిషి కాదా, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి ఉన్నటువంటి కామన్ నీడ్ అయినప్పటికీ మహాత్మా గాంధీ గారు తన బలహీనత గురించి వాస్తవంగా కొన్ని వేల మంది ప్రజలకు, కొన్ని కోట్ల మంది ప్రజలకు పబ్లిక్గా చెప్పాడు. నీకు అలా చెప్పే దమ్ముందా? నువ్వెంతమందితో పడుకున్నావు, ఎవరెవరితో ఎప్పుడెప్పుడు తిరిగావో చెప్పేటటువంటి దమ్ముందా నీకు? నువ్వు కూడా మహాత్మా గాంధీ గారి గురించి విమర్శించే స్థాయి అనేది అంత ఎదగలేదు సుమా. నువ్వు అవకాశాలు లేవేమో, పబ్లిసిటీ కోసం పాటుపడుతున్నావేమో. స్వతంత్రం రావడానికి గాంధీ గారు పడ్డ కష్టమేంటో తెలిసింటే ఈరోజు నోరు జారేవాడివి కాదు నువ్వు. కనీసం 10వ తరగతి పాస్ అయ్యావా? కనీసం 2వ, 3వ తరగతి చదువుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా గాంధీ గారి గురించి అంతో ఇంతో తెలిసి ఉంటుంది. నీకు ఆయన గురించి తెలియలేదంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. చరిత్ర ఏమిటో, చరిత్రలో గాంధీ గారి స్థానం ఏంటో తెలుసుకొని ఉండే బాగుండేది. నువ్వు తెలుసుకోకపోయావనుకో ప్రాబ్లం లేదు, బట్ నోటుకొచ్చినట్లు వాగావు చూడు, అది మాత్రం చాలా తప్పు సుమా. నోటిని అదుపులో పెట్టుకో. నాలుగుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడావనుకో రేపో మాపో ఎవరో ఒకరు వచ్చి తంతారు. తన్నిచ్చుకోవద్దు. పబ్లిసిటీ కోసం కావాలనుకుంటే వేరే వాళ్ళని వాడుకో. అవకాశాలు రాలేదంటే బ్రతిమలాడుకో, నీలో ఉన్నటువంటి ప్రతిభను కనపరచు. అంతేగాని గొప్ప వ్యక్తుల్ని వాడుకొని ఇష్టం వచ్చినట్లు పబ్లిసిటీ సంపాదించుకోవాలనుకోవద్దు. చాలా మూర్ఖత్వం అవుతుంది అది. సో మహాత్మా గాంధీ గారు తన బలహీనతల గురించి స్పష్టంగా తెలియజేసినప్పుడు నువ్వెవడు మధ్యలో వచ్చి మాట్లాడడానికి? నీకేం తెలుసు అని చెప్పి మహాత్మా గాంధీ గురించి నువ్వు ఈరోజు మాట్లాడావు? గాంధీ మహాత్మా గురించి నీకు పూర్తిగా తెలిసింటే సో ఇలా నోటికొచ్చినట్లు వాగేటటువంటి వాడు కాదు. నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో కూడా నాకు తెలియదు. కనీసం 10వ క్లాసు పాస్ అయ్యావా లేదో కూడా. మహాత్మా అనేటటువంటి బిరుదు ఆయనకు ఊరికే రాలేదు. ప్రపంచంలో ఇంతవరకు ఎవరు కూడా ఆ బిరుదును ఇంకా సాధించలేదు. భారతదేశంలో మహాత్మా గాంధీని ప్రేమించేటటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ద్వేషించేవాడివి నువ్వొక్కడివే అనిపిస్తుంది నాకు ఇప్పుడు. జాగ్రత్త సుమా.